హ్మ్. ఆగండి. ఆగండి. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త రెసిపీ అయిన బ్రెడ్ గులాబ్ జామున్‌తో వచ్చాను. ఇది బయట దొరికే ప్రీమిక్స్‌లతో కాకుండా మన ఇంట్లో రెగ్యులర్‌గా తినే బ్రెడ్ తోటి తయారు చేసుకోవచ్చు. మరి అంత సింపుల్‌గా, టేస్టీగా ఒరిజినల్ గులాబ్ జామున్‌కి ఏ మాత్రము తీసిపోని బ్రెడ్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం మరి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక 5-6 వైట్ బ్రెడ్‌ని తీసుకొని దానికి 4 వైపులా ఉన్న బ్రౌన్ పార్ట్‌ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఆ వైట్ పార్ట్‌ని మాత్రమే తీసుకొని పక్కన ఉంచండి. అలా కట్ చేసి ఉన్న బ్రెడ్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని దాంట్లో ఒక తక్కువ క్వాంటిటీలో పాలు పోసి దాన్ని బాగా మనకి లడ్డూలు చేయడానికి వీలయ్యేంత మిశ్రమంగా కలుపుకోవాలి. మిశ్రమంగా కలుపుకొని పక్కన ఉంచండి. అలా కలిపిన మిశ్రమంలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న గోలీ సైజ్ అంత లడ్డూలుగా చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. అన్నీ అలాగే చేసి ముందుగానే పక్కన రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆ బాండీలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసి బాగా వేడవ్వనివ్వండి. ఒకసారి ఇలా చూస్తే మీకు చేతితోటి అర్థమైపోద్ది ఆ ఆయిల్ బాగా వేడైందో లేదో అని. ఇలా ఆయిల్ బాగా మొత్తం వేడయ్యాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా లడ్డూలు, అవి ఆ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. 2 మినిట్స్ తర్వాత రెండో పక్కకు కూడా టర్న్ చేసుకొని రెండో పక్క కూడా బాగా డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఒక 2 మినిట్స్ డీప్ ఫ్రై చేసిన తర్వాత చూసారా ఎంత బాగా వేగినాయో. ఇలా థిక్గా బ్రౌన్ కలర్లో రావాలి. మొత్తం అదంతా ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అప్పుడే లోపల పార్ట్ కూడా బాగా వేగినట్టు మనకి అర్థమవుతుంది. ఇలా పైకి బ్రౌన్ కలర్లో వేగితే లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా అన్నిటిని తీసుకొని ఒక పక్కన పెడదాం. దానిలో ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కాబట్టి ఒక పక్కన ఉంచుదాం. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక హాఫ్ కప్ అంటే 100 గ్రాముల పంచదారని వేసి అందులో ఒక టీ గ్లాస్ వాటర్ పోసి బాగా కలపాలి. నేను చక్కెర పోసిన వీడియో అది మిస్ అయ్యింది, అందుకే ఇక్కడ అప్లోడ్ చేయలేకపోతున్నాను, దానికి మీరు క్షమించాలి. ఇలా వాటర్ మొత్తం ఆ చక్కెరలో కలిసిపోయేలాగా, చక్కెర మొత్తం కరిగిపోయేలాగా ఇలా స్పూన్ తోటి తిప్పుతూ ఉండాలి. తరువాత కొంచెం సేపటికి ఇందులోకి 2 యాలకులు వేసి మన స్మెల్ కోసం మంచి టేస్ట్ అరోమాని ఇస్తుంది కాబట్టి 2 యాలకులు వేసి మనం బాగా మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేస్తే కొంచెం సేపటికి ఈ చక్కెర పాకం అంతా దగ్గర పడుతుంది. ఇలా చేత్తో తీసుకుంటే చేతికి అంటనట్టుగా ఉండాలి. అలా అని ముదురు పాకం ఉండకూడదు, అలా అని తేలిక పాకం ఉండకూడదు. చేతికి అంటున్నట్టు ఉంటేనే కరెక్ట్ పాకం మనకు రెడీ అయినట్టు. ఇలా ఈ స్టేజ్లో గ్యాస్ ఆపేసి మనం ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకోవాలి. చల్లారిపోయిందంటే ఈ చక్కెర పాకం కదా దగ్గర పడే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం దగ్గర పడదు, ఒకవేళ దగ్గర పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగానే ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనిలోనే మనం ముందుగా రెడీ చేసుకున్న జామున్లు ఉన్నాయి కదా, అవన్నీ ఈ పాకంలో వేసి ఒకసారి ఇలా మొత్తం దాంట్లోకి మునిగేలాగా ముంచితే ఆ పాకాన్ని మొత్తాన్ని ఈ జామున్లో అబ్జర్వ్ చేసుకొని లోపలికి మంచి టేస్ట్ వస్తుంది. అందుకే ఇలా ఒక దాంట్లోనే వేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఇలా చల్లారిన గులాబ్ జామున్ని ఒక్కసారి తింటే ఉంటుంది. మీరు బయట ప్రీమిక్స్ తెచ్చుకొని చేసుకున్న గులాబ్ జామున్కి ఈ బ్రెడ్ గులాబ్ జామున్కి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి, మీరు కూడా ఎప్పటికీ మర్చిపోరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.